తెలంగాణలో గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందినటువంటి కొండ విజయ్ కుమార్ యొక్క గోల్డ్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దగ్గర దగ్గర ఈయన 8 నుంచి 9 కేజీలు ఆ బంగారాన్ని మోస్తాడు. ఆయన ఆభరణాలు ఉంటాయి, మరి ఎలా మోస్తున్నాడో అసలు ఏంటో తెలియదు, కానీ అన్ని కిలోలు బంగారం మోస్తాడు ఆయన. అందుకే గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందాడు. ఈయన చూసి చాలామంది కేజో 2 కేజీలు గోల్డ్ కూడా వేసుకొని వాళ్ళు కూడా గోల్డ్ మ్యాన్లుగా, సూపర్ గోల్డ్గా గుర్తింపు పొందారు కొంతమంది. అయితే ఈయన్ని నిన్న న్యూఢిల్లీలోని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఈయన అధీనంలోకి తీసుకున్నారు. ఈయన్ని అధీనంలోకి తీసుకొని విచారించి ఆ గోల్డ్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి రసీదులు, ఆధారాలు అన్నీ కూడా చూపించమన్నారు. దగ్గర దగ్గర 12 గంటల పాటు విచారించి ఆ తర్వాత హాకీ అవార్డుల ప్రధానోత్సవానికి అయితే పంపించారు. అంటే ఈయన తెలంగాణ హాకీ అసోసియేషన్కి ఈయనే అధ్యక్షుడు. అలాగే మరొక వైపు హోప్ ఫౌండేషన్కి చైర్మన్. ఆ డబ్బు ఎలా వస్తుంది, ఏంటి, ఎలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ గోల్డ్ ఎక్కడి నుండి వచ్చింది, మిగతా ఆస్తులు ఎలా వచ్చాయి, ఇవన్నింటి గురించి కూడా ఐటీ అధికారులు విచారించారు. 12 గంటలు మధ్యలో 1 గంటన్నర రెస్ట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడేమొచ్చేసి మిగతా విచారణ ఉంటుంది నెక్స్ట్ మంత్, దానికి మీరు సిద్ధంగా ఉండాలి, అన్ని రుజువులతోటి మీరు రావాలి అని చెప్పడం అయితే జరిగింది. 12 గంటలు విచారించిన తర్వాత ఆయనకైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇచ్చి విడిచిపెట్టారు. దేశం దాటి వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది. మరి 15 కిలో, మరి దాదాపు 10 కేజీలు 9 కేజీలు ఉన్నాయి ఆయన ఒంటి మీద. అది మొయ్యడం ఎలా మోస్తున్నాడో మనకు అర్థం కాదు. బహుశా కొంతమందికి కొన్ని పిచ్చి ఉంటుంది, బహుశా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఏ పిచ్చిని మనము తప్పు పట్టకూడదు. కానీ అయితే ఆయన నిజంగా నిజాయితీగా సంపాదించుకుంటే ఎటువంటిది లేదు. ఒకవేళ ఫౌండేషన్ పేరుతో ఏదైనా అవినీతికి, ఇల్లీగల్కి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, దాని యొక్క లెక్కలు తేలాల్సిందే.